హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు మా ఇంట్లో అయితే తట్టె ఇడ్లీ, సాంబార్ అయితే చేస్తున్నాను. రెగ్యులర్‌గా చేసే సాంబార్ కాకుండా పప్పు యూజ్ చేయకుండా సాంబార్ అయితే చేస్తున్నాను. అందుకోసం నేనైతే టమోటో, ఆనియన్స్, ఎర్రగడ్డలైతే తీసుకున్నాను. వీటిని కుక్కర్‌లో అయితే పెట్టేసి ఈ విధంగా ఒక విజిల్ అయితే పెట్టేసుకున్నాను. కుక్కర్ లిడ్ మొత్తం విజిల్ అంతా అయిపోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి ఈ ఉడకపెట్టుకున్న టమోటో, ఆనియను, పచ్చిమిర్చి వీటినైతే ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో అయితే యేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి. ఈ సాంబార్ అయితే కర్ణాటకలో చాలా ఫేమస్ అండి. ఇంకొకటి ఏమంటే ఈ సాంబార్‌లో ఎటువంటి పప్పు యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ ఇంగ్రీడియెంట్స్ ఉంటే చాలనమాట. సాంబార్ అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. తర్వాత అదే కుక్కర్‌లో ఆయిల్ అయితే యేసుకున్నాను. పోపు కోసము సాసువులు, జీలకర్ర, మెంతులైతే వేసుకున్నాను. తర్వాత తెల్లగడ్డలు కొంచెం వేసుకున్నాను. ఇవి ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్, కరివేపాకు అయితే వేసి ఫ్రై చేసుకోవాలి. కొంచెం సేపు అయిన తర్వాత మనం ఇందాక ఉడకపెట్టి పక్కన పెట్టుకున్న నీళ్లున్నాయి కదా! అవి కూడా ఇప్పుడు వేసుకొని యాడ్ చేసుకోవాలి. తర్వాత మిక్సీ పట్టుకున్న టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ అనేది ఒకసారి చెక్ చేసుకొని అవసరమైతే వాటర్ అనేది వేసుకోవాలి. తర్వాత ఉప్పు అయితే రుచికి తగినంత వేసుకోవాలి. ధనియాల పొడి ఒక స్పూన్ అయితే వేశాను. కారం అయితే ఇందాక పచ్చిమిరపకాయలు వేసాం కదా! చూసుకొని అయితే వేసుకోవాలి. తర్వాత కొంచెం బెల్లం అయితే వేశాను. కొంచెం కన్సిస్టెన్సీ అనేది గట్టిగా ఉందనిపించింది. తర్వాత కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను నేను. మరీ ఎక్కువ వాటరీగా కాకుండా, గట్టిగా కాకుండా ఉంటే ఇడ్లీకి చాలా బావుంటుంది. తర్వాత సాంబార్ అయితే రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు తట్టె ఇడ్లీ పెట్టుకోవడానికి తట్టె ఇడ్లీ స్టాండ్ అయితే తీసుకున్నాను. ఈ ప్లేట్స్ అనేటివి వీటిపైన నేను ఆయిల్ అయితే వేసి మొత్తం గ్రీస్ అయితే చేసుకోవాలి. అన్ని ప్లేట్స్‌కి ఆయిల్ యేసుకొని ఈ విధంగా గ్రీస్ అయితే చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వలన ఏమంటే ఇడ్లీ అనేది ఆహ్, మనకు ఈజీగా బయటకి అయితే రిమూవ్ అయితే చేసుకోవచ్చు. ఈవెన్ అన్ని ప్లేట్స్‌కి ఇట్లా ఆయిల్ అయితే అప్లై అయితే చేసేసుకున్నాను. తర్వాత ఇడ్లీ పిండిని రెడీ చేసుకొని ఒక్కొక్క ప్లేట్‌లోకి 2 గరిటెలుగా ఇడ్లీ పిండి అయితే ఈవెన్‌గా వేసుకున్నాను. ఈ విధంగా అన్ని ప్లేట్స్‌లోకి వేసుకోవాలి. ముందు అయితే పాతకాలంలో అయితే చేసేవాళ్ళు ఈ రెసిపీ. ఇప్పుడు గూడా ఇప్పుడైతే మరీ ట్రెండ్ అయిందిప్పుడు. అప్పుడైతే పెద్ద పెద్ద తట్టల్లో పోసి పెద్ద పెద్ద ఇడ్లీ పాత్రల్లో పెట్టి చేసేవాళ్ళు. ఇప్పుడైతే మనమైతే స్మార్ట్ అయిపోయాం గాబట్టి ఇలా చిన్న చిన్నగా ప్లేట్స్ అయితే వచ్చేసినాయి. ఇట్లా గూడా చేసుకోవచ్చు. మేమైతే రెగ్యులర్‌గా మా ఇంట్లో తట్టె ఇడ్లీ అనేది చేసుకుంటాము. ఈ సాంబార్ అయితే చాలా టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. టేస్ట్ అయితే ఎట్లుంది అనేది కామెంట్స్ అయితే చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేయండి. ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. తర్వాత నేను ఈ ప్లేట్స్ అన్నీ గూడా ఈవెన్‌గా అన్నీ స్టాండ్‌కయితే జోడించుకున్నాను. దీనికి లాక్ కూడా ఉంటుందనమాట. నీట్‌గా నిదానంగా అయితే ప్లేట్స్ అన్నీ పెట్టుకోవాలి. ఇలా లాక్ అయితే వేసేసుకున్నాను. లాక్ వేసేసుకున్న తర్వాత స్టవ్ పైన ఇడ్లీ పాత్ర అయితే పెట్టుకొని వాటర్ అయితే వేసుకొని అయితే హీట్ అయితే చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టాండ్ అయితే ఇడ్లీ పాత్రలో పెట్టేసినాను. పెట్టేసి క్లోజ్ చేసేసాననమాట. తర్వాత ఒక 5 మినిట్స్ అలాగే వదిలేయాలి. 5 మినిట్స్ తర్వాత ఇప్పుడైతే నేనైతే ఓపెన్ చేస్తున్నాను. ఒకసారి చెక్ చేసుకోవాలి ఉడికిందా లేదా అనేసి. ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది. వేడిగా ఉంది. ఒకసారి లోపలైతే తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆవిరనేది మనకి చెయ్యి పైనైతే వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువుంటాయి. ఈ విధంగా స్టాండ్ అయితే రిమూవ్ చేసేసి ఒక్కొక్క ప్లేట్‌ని తీసి ఇలా అయితే సైడ్‌కైతే పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్లేట్‌లో కొంచెం వెడల్పుగా ఉన్న ప్లేట్‌లో వాటర్ అయితే వేసుకొని పెట్టుకోవాలి. ఈ వేడిగా ఉన్న ఇడ్లీ ప్లేట్‌ని ఆ వాటర్‌లో కొంసేపు అలా పెట్టి తీయడం వలన అన్ని ప్లేట్స్ అయితే పెట్టి తీసుకోవాలి. అలా తీయడం వలన ఇడ్లీ అనేది ఈజీగా వస్తుందనమాట. ఎందుకంటే కింద వేడి ఉంటుంది కాబట్టి మనం వెంటనే తీయడం వల్ల ఇడ్లీ అయితే రాదు. ఈ ఈ టిప్ అయితే చేస్తే ఇడ్లీ అయితే ఈజీగా వస్తుంది. ఈవెన్ మామూలుగా చేసుకునే ఇడ్లీ ప్లేట్స్ కూడా ఈ విధంగా చేసుకుంటే ఇడ్లీ నీట్‌గా వస్తుందనమాట. పేపర్ అయితే యూజ్ చేయకుండా చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఇడ్లీని రిమూవ్ చేసి చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఒక స్పూన్ తీసుకొని ఎడ్జెస్ అన్నీ నీట్‌గా రౌండ్‌గా లూజ్ చేసుకుంటా రావాలి. తర్వాత నిదానంగా స్పూన్‌తో మనం దాన్ని పైకి తీస్తా వస్తే ఇడ్లీ అనేది ఈజీగా రిమూవ్ అయితే వస్తుంది. చూడండి ఎంత ఈజీగా అయితే వచ్చిందో. ఏమాత్రం ప్లేట్‌కి ఎక్కడ అతుక్కోలేదు. ఈ విధంగా మొత్తం ఇడ్లీస్ అన్నీ కూడా ఒక్కొక్కటే అయితే తీసుకున్నాను.
మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అయితే చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీరిచ్చే లైక్తో నాకు మంచి మోటివేషన్ అని అనుకుంటాను. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని మీతో అయితే షేర్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇలా మొత్తం ఇడ్లీస్ అన్నీ కూడా తీసేసుకున్నాను. ఈ తట్టె ఇడ్లీ అనేది కర్ణాటకలో చాలా ఫేమస్ అండి. మీరు కూడా ఇంట్లో అందరూ ట్రై చేసి చూడండి. చాలా బాగొస్తాయి. నేనైతే ఈరోజు తట్టె ఇడ్లీకి కాంబినేషన్‌గా శనగగింజల చట్నీ అయితే చేశాను. తర్వాత ఇందాక సాంబార్ అయితే చేశాను కదా! ఈ రెండిటి కాంబినేషన్‌తో తట్టె ఇడ్లీ చాలా సూపర్‌గా ఉంటుంది. ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.